ప్రతిజ్ఞ 9వ భాగం. 8వ భాగంలో మాధవరావు సత్యనారాయణల మధ్య జరిగిన సంభాషణ రికార్డ్ చేస్తారు. దాంతో అందరికీ నిజం మొత్తం తెలిసిపోతుంది. ఇక ఎలా కొనసాగాలని ఆలోచనలో పడతారు. కథ కొనసాగుతుంది. సత్యనారాయణ నాటుబాంబులేవో తయారు చేయిస్తున్నాడని అనుమానంగా ఉందని రమేష్ అన్నాడు కదూ. సుందర్రావు అడుగుతుంటే, ఆ సత్యనారాయణ ఇళ్ళు, ఆఫీసు అన్నీ సెర్చ్ చేసినప్పుడు అన్నీ బయటపడతాయి అంది రమ. సాయంకాలం 4 గంటలవుతోంది. పేషెంట్లెవరూ ఇంకా రావటం ప్రారంభించలేదు. గోపాల్ కూడా రాలేదు. మహేష్ పనిలో చేరిన దగ్గర నుండి గోపాల్కి చాలా హాయిగా ఉంది. ఇదివరకు శంకరం పనిలో ఉన్నప్పుడు ప్రతిదానికి గోపాల్తో వంతు పెట్టుకొని, ఇవాళ నువ్వు ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే రేపు నేను కూడా 10 నిమిషాలు ఆలస్యంగా వస్తాను అన్నంత ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఉండేవాడు. చాలా కాలం నుండి పనిలో ఉన్న గోపాల్ ఏదైనా సలహా చెప్పబోతే, ఇక్కడ మనిద్దరం డాక్టర్ లక్ష్మీపతి గారికి అసిస్టెంట్లం, ఇద్దరం కొలీగ్స్ అంతే, ఎవరి మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు, నువ్వు నాకేం బాస్వి కాదు అని విదిలించేసేవాడు. ఇంకా వీలైతే తన వంతు పని కూడా ఓ పిసరు గోపాల్ మీద నెట్టడానికి చూసేవాడు అతి తెలివిగా. కానీ మహేష్ అలా కాదు. గోపాల్ని ఇంచుమించు తన బాస్లాగే చూసుకుంటాడు. ఏ పని చేయాలన్నా అతని సలహా అడుగుతాడు. వీలైనంత వరకు గోపాల్ పని కాస్త అయినా తగ్గేలా చేస్తాడు. ఆ పని తననెత్తినే వేసుకుంటాడు. అందుకే ఈ మధ్య గోపాల్ కాస్త ఆలస్యంగా, ఇంచుమించు డాక్టర్ గారు వచ్చే టైంకి కరెక్ట్గా వస్తున్నాడు. ముందుగా వచ్చి కాగితాలు, టేబులు అన్నీ సర్ది పెట్టడం, పేషెంట్స్ వస్తే కూర్చోబెట్టి వివరాలు రాసుకోవటం మహేష్ వంతైంది. అవాళ్ళ కూడా అలాగే కాస్త త్వరగా వచ్చి టేబుల్ మీద కాగితాలన్నీ సర్దుతున్నాడు. తల వంచుకొని పనిచేస్తున్న అతనికి మూలుగు, భరించలేని బాధతో మెలికలు తిరిగిపోతున్న మనిషిలోంచి వెలువడుతున్న హృదయ విదారకమైన మూలుగు వినిపించింది. తుళ్ళిపడి తలెత్తి చూశాడు. అక్కడ పేషెంట్స్ కోసం వేసిన కుర్చీలలో ఒక దానిలో ఓ 40 ఏళ్ల వ్యక్తి కూర్చుని బాధతో లుంగలు చుట్టుకుపోతున్నాడు. పక్కనే ఒక ఆడమనిషి నిలబడి అతని కడుపొత్తుతోంది. అరే, ఏమిటి బాధ, ఈ బల్ల మీద పడుకో అంటూనే చటుక్కున లేచి వెళ్ళి ఆ పేషెంట్ని బల్ల మీద పడుకోబెట్టడానికి ఆమెకు సాయం చేశాడు. డాక్టర్ గారు లేరా బాబూ? ఇంచుమించు ఏడుస్తూనే అడిగింది ఆడమనిషి. లేరమ్మా, బయటికి వెళ్ళారు. సాధారణంగా 5 గంటల నుండి పేషెంట్స్ని చూస్తారు కనుక అప్పటికొస్తారేమో. మీరు మీ ఆదుర్దాలో చాలా త్వరగా వచ్చేశారు. అయినా ఇంతగా బాధపడుతున్న మనిషిని నువ్వు ఒక్కదానివే తీసుకొచ్చావేమిటి? వెంట ఇంకెవరూ లేరా? వాళ్ళిద్దరి వంక జాలిగా చూస్తూ అడిగాడు మహేష్. కాళ్ళు జాపుకొని పడుకోవటం వల్ల నొప్పి కాస్త సర్దుకున్నట్లుంది. ఇందాకటి అంతగా మూలగటం లేదా పేషెంటు, కానీ విపరీతంగా బాధపడుతున్న చిహ్నాలు మాత్రం అతని ముఖం మీద కనిపిస్తున్నాయి. వచ్చారు బాబు, మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు వచ్చారు. ఇప్పటిదాకా ఈయన బాగానే ఉన్నాడు కదా అని హోటల్లో టిఫిన్ తినొస్తామని వెళ్ళారు. మాది ఈ ఊరు కాదు, బస్సులో 2 గంటలు ప్రయాణం చేసొచ్చాం. మీది బొత్తిగా పల్లెటూరా? అక్కడ అసలు డాక్టర్ లేడా? అయినా నొప్పి ఇంత ఎక్కువైందాకా తీసుకురాకుండా ఏం చేస్తున్నారు? ఏ ఆకుపసరో చెట్ల మందో వాడుంటారు విసుక్కున్నాడు మహేష్. మొదట్లో అలాంటివన్నీ వాడిన మాట నిజమే, కానీ చాలా రోజుల క్రిందటే ఈ ఊరి ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఈ డాక్టర్ గారే అక్కడ చూసి కడుపులో ఏదో కంతి ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పాడు. బెదురు, ఆదుర్ద అన్నీ కలిపి మెల్లిగా చెప్పిందామే. ఆపరేషన్ అంటే భయపడ్డారా? వెంటనే చేయించాల్సింది. మేము చెయ్యమని అడిగాం, డాక్టర్ గారే చేయలేదు బాబు. ఎన్నిసార్లు వెళ్ళినా బెడ్ ఖాళీ లేదనో, ఆపరేషన్ థియేటర్ ఖాళీ లేదనో పంపించేస్తున్నారు. అస్తమానం అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఈయనకి హైరాణ అయిపోతోంది. అందుకే ఇక ఇప్పుడు ఆపరేషన్ వీలు కాదన్నా ఈ ఊర్లోనే ఓ గది చూసుకుని ఉండాలనుకుంటున్నాం. ఎందుకని ఆపరేషన్ చేయలేదు? ఇలాంటి ఎమర్జెన్సీ కేసులకి ప్రాముఖ్యం ఇవ్వాలి బెడ్స్ విషయంలో. ఎందుకో మాకు మొదట్లో అర్థం కాలేదు బాబు. తర్వాత మెల్లిగా ఆయనే చెప్పారు. ఆమె సంశయిస్తున్నట్లు, మాటల కోసం తడుముకుంటున్నట్లు కొద్ది క్షణాలు ఆగిపోయింది. మహేష్ గుండె దడదడలాడింది. ఈ వ్యక్తి వ్యాధి ముదిరిపోయి ఆపరేషన్ చేసినా బ్రతకని స్థితికి వెళ్ళిపోయాడా? అలా జరిగిన పక్షంలో తన చేతిలో ఇంకా ఏమీ లేదని డాక్టర్ గారికి తెలుసా? ఆపరేషన్ టేబుల్ మీదే ఈ పేషెంట్ చనిపోతే తనకి చెడ్డ పేరు వస్తుందని భయపడ్డారా? ఎందుకని చెయ్యలేదు? అతని మనస్సు తర్జన భర్జన పడుతున్నాడు. డాక్టర్ గారు మీకేమైనా చుట్టమా బాబు అని ఆమె అడిగేసరికి మహేష్ ఆలోచనలకి అంతరాయం కలిగింది. ఆహా కాదు, నేను ఆయన చేతి కింద పనిచేస్తున్న ఉద్యోగిని. అయితే ఈ మాట మీతో చెప్పటం తప్పేమో నాకు తెలియదు అని అన్ని వివరాలు అడుగుతున్నారు కదా అని చెప్తున్నాను. 5,000 రూపాయలు ఇస్తే ఆపరేషన్ చేస్తానని చెప్పారు డాక్టర్ గారు. నిజంగానా? మహేష్ కళ్ళల్లో ఆశ్చర్యం,
ఆగ్రహం చూసి ఆమె బెదిరిపోయింది. ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా బాబు? ఒకవేళ నేను ఆ మాట పైకి చెప్పటం తప్పే అయితే అది మనసులోనే ఉంచుకో. నేను నీ అక్కలాంటి దాన్ననుకొని ఈ సాయం చెయ్యి బాబు. డాక్టర్ రాగానే చెప్పి వెంటనే ఆపరేషన్ అయ్యేలా చూశావంటే నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోను బ్రతిమాలుకుంది. మరి డబ్బు తెచ్చావా? కుతూహలంగా అడిగాడు మహేష్. ఇదిగో బాబు, మెడలో ఈ పసుపు కొమ్ము కట్టుకొని నా మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు అన్నీ అమ్మీ తెచ్చాను. ఈ 4,000 మెడలో పసుపు కొమ్ము, సంచిలో పెట్టుకున్న డబ్బు చూపించింది. అక్కడికి డాక్టర్ గారు అడిగిన దానికి ఒక 1,000 రూపాయలు తక్కువే పడింది. డాక్టర్ గారు దయతలిచి ఈ డబ్బుకి ఒప్పుకుంటే సరే, లేకపోతే ఎక్కడైనా తలైనా తాకట్టు పెట్టి అప్పు తెస్తానంటున్నాడు మా అన్నయ్య. కానీ ఆ అప్పు దొరికేదాకా ఆపరేషన్ ఆపితే జబ్బు ఇంకా ముదిరిపోతుందేమో. నువ్వు కూడా డాక్టర్ గారితో చెప్పు బాబు. ఆయనకి పూర్తిగా డబ్బు ఇచ్చే మేము ఇంటికి వెళ్తాం. దైన్యం మూర్తీభవించినట్టుగా ఉందా ఇల్లాలు. ఈ ఉపకారం చేసి నా ప్రాణం నిలుపు బాబు. ఈ బాధ ఇంకా భరించలేను. ఇలా బాధపడే కంటే ఈ గుక్కెడు ప్రాణం పోయినా తీరిపోతుంది అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ముసలివాళ్ళు, మా అమ్మ నాయన ఉన్నారు. ఈ వయసులో వాళ్ళకింత గంజినీళ్ళైనా పోసి సాకవలసిన బాధ్యత నా మీదుంది. నేను లేకపోతే వాళ్ళు మరీ రెక్కలు తెగిన పక్షులైపోతారు. వాళ్ళని ముసలితనంలో చూడటానికైనా నాకు ఆరోగ్యం, ఆయుర్దాయం ఇవ్వమని నేనెప్పుడూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను మూలుగుతూనే చెప్పాడా వ్యక్తి. విన్నావా బాబు ఈయన మాటలు? అత్తామామ వెళ్ళిపోతే మాత్రం నేనుండను. నా కోసం ఈయన బ్రతకొద్దా? ఆమె అమాయకంగా అడిగింది. ఇలా అందరి కోసం అని అడిగితే నా ప్రాణాలు ఆపుతాడా భగవంతుడు? అమ్మ అయ్య అంటే ముసలివాళ్ళు. చాలండి, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? మహేష్ వాళ్ళని కసురుకున్నట్లే అని ఆలోచనలో పడ్డాడు. గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చిన రోగులకి వాళ్ళ దగ్గర నుండి పైసా తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేయాలి గవర్నమెంట్ డాక్టర్. అందుకు ఆయనకి ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తుంది. ఇక రోగులకి కావలసిన మందులు, వసతులు అన్నీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. రోగుల ఆదాయాన్ని బట్టి ఒక్కోసారి కొద్దిగా డబ్బు వసూలు చేస్తుంది. కానీ ఈ లక్ష్మీపతికి తన జీతంతో తృప్తి కలగలేదు. మామూలుగా ప్రైవేట్ ప్రాక్టీస్ మీద వచ్చే డబ్బుతో దాహం తీరలేదు. అందుకే అడ్డదారులు తొక్కాడు. గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే వారిలో ప్రమాదకరమైనవి, దీర్ఘకాలం ట్రీట్మెంట్ ఇవ్వాల్సినవి వ్యాధులుంటే వారంతా తనని ఇంట్లో కలుసుకుని ముడుపు చెల్లిస్తేనే వారికి ఆసుపత్రిలో ట్రీట్మెంటు, అవసరమైతే బెడ్డు దొరుకుతుంది. ఆయనకి ఎలాగూ ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది కనుక అలా వచ్చిన పేషెంట్స్ గురించి ఎవరూ అంత పట్టించుకోరు. ఈ విధమైన ఫిర్యాదులు అది వరకు చాలానే విన్నాడు మహేష్. కానీ ఇది ప్రత్యక్షంగా చూస్తున్న కేసు. మహేష్ బుర్ర చాలా చురుగ్గా పనిచేసింది. అయితే 1,000 రూపాయలు తక్కువయ్యాయని డాక్టర్ ఈ డబ్బు తీసుకోడేమోననే అనుమానం కూడా వచ్చింది. ఏదైతే అదవుతుంది, ప్రయత్నించి చూద్దామనుకున్నాడు. పక్క గదిలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడొచ్చాడు. నీ దగ్గర ఆసుపత్రి చీటీ ఉందా అని అడిగాడామిని. ఉంది అంది. ఆ చీటీ డబ్బు ఒకసారిలా ఇస్తావా, మళ్ళీ ఇచ్చేస్తానని అడిగాడు. మిగిలిన పేషెంట్స్ వచ్చేస్తే తన పని కాస్త ఇబ్బంది అవుతుందేమోనని అతని భయం. ఆమె బిత్తరపోయినట్లు, తటపటాయిస్తున్నట్లు ఒక్క క్షణం చూసింది. తరువాత సంచి తెరిచి చీటీ డబ్బు అతని చేతికిచ్చింది. మహేష్ అనుకున్న దానికంటే త్వరగానే వచ్చాడు. అతను ఎదురు చూస్తున్న వ్యక్తులు వరండాలోకి వెళ్ళి ఒక్క 1 నిమిషంలో వారితో పని పూర్తి చేసుకొచ్చాడు. మార్కు వేసిన నోట్లు మళ్ళీ ఆమె చేతికిచ్చేశాడు. డాక్టర్ గారు వచ్చే వేళైంది, అందాక ఇలా కూర్చో. పర్వాలేదు, నీది మొదటి నెంబరేగా, ముందే వెళ్దురుగాని అని చెప్పాడు. పేషెంట్స్ ఒకరొకరు రావటం మొదలుపెట్టారు. ఆమె బితుకుమంటూ కూర్చుంది. కళ్ళు మూసుకుని పడుకున్న భర్తని చూస్తుంటే ఆమెకి దుఃఖం ముంచుకొస్తోంది. మరి కాసేపట్లో డాక్టర్ గారు, గోపాల్ కూడా వచ్చారు. మొదటి పేషెంట్గా ఆమె భర్తను తీసుకువెళ్ళి చూపించి తీసుకొచ్చింది. ఇద్దరి ముఖాలు కాస్త కళకళలాడుతున్నాయి. ఆమె మహేష్ దగ్గరగా వచ్చి చెప్పింది. 1,000 రూపాయలు తక్కువయ్యాయి కదా, వీల్లేదని కేకలేశారు మొదట. తర్వాత ఒప్పుకున్నారు. రేపు పొద్దుట ఆసుపత్రిలో చేరిపోవాలి. ఎల్లుండే ఆపరేషన్. 4 రోజుల్లో ఆ మిగిలిన 1,000 కూడా తెచ్చిమ్మన్నారు. అలాగా అన్నాడు మహేష్. ఇంతలో సిఐడీలో వచ్చి లోపల గదిలోకి వెళ్ళారు. మహేష్ ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు. అతను రెప్పవేయటం, ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోయినట్లున్నాడు. 5 నిమిషాలైనా గడవక ముందే డాక్టర్ గారిని వెంటబెట్టుకుని అంతా బయటకు వచ్చారు. అప్పుడే వచ్చిన వ్యాన్లో డాక్టర్ గారిని ఎక్కించుకుని వెళ్ళిపోయారు. గోపాల్ పాలిపోయిన ముఖంతో యువతలకొచ్చి, ఇవాల్టికి ఇక డాక్టర్ గారు ఇంకెవరిని చూడరు, మీరంతా వెళ్ళిపోండి అని చెప్పాడు అక్కడ కూర్చున్న వాళ్ళకి. ఇక చూడరు, పోనీలే, నీ దయ వల్ల మా ఆయన్నైనా చూశారు అంది ఇందాకటామె మహేష్ దగ్గరకు వచ్చి. ఇంకా ఆమె అన్నగారు, తమ్ముడు రాకపోవటం వల్ల ఆమె భర్త అక్కడే ఉన్నారు వాళ్ళ కోసం చూస్తూ. బాధతో మూలుగుతూ, నిరాశతో గొణుక్కుంటూ మిగిలిన పేషెంట్లంతా వెళ్ళిపోయారు.
డాక్టర్ గారిని పోలీసులు తీసుకువెళ్లారు. ఆయన తిరిగి రావడానికి కొంతకాలం పడుతుంది. ఆసుపత్రిలో మరో కొత్త డాక్టర్ని వేయటానికి కూడా మరికొద్ది రోజులు పడుతుంది. కాబట్టి రేపు మీ ఆయన ఆసుపత్రిలో చేరటం, ఎల్లుండి ఆపరేషన్ జరగటం అది ఉండదు తాపీగా చెప్పాడు మహేష్. గోపాల్ మళ్ళీ ఏదో పని చూసుకోవటానికి లోపలికి వెళ్ళిపోవటంతో మహేష్ వాళ్ళకంతా చెప్పేయాలనుకున్నాడు. అతని మాటలు అర్థం చేసుకోవటానికి వాళ్ళిద్దరికీ కొద్ది క్షణాలు పట్టింది. తరువాత భీతితో విభ్రాంతితో మొహమంతా కళ్ళు చేసుకుని, పోలీసులా? నిజమేనా అన్నారు. నిజమేనమ్మా, ఇందులో అబద్ధమేం లేదు అన్నాడు మహేష్. అతని మనసు ఆనందంతో విజయ గర్వంతో చిందులేస్తోంది. ఎందుకు ఇంకా వాళ్ళకి నమ్మకం కలగటం లేదు. మీలాంటి వారి దగ్గర డబ్బు తీసుకున్నందుకు ఎంతో అభిమానంగా ఆత్మీయంగా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి తమ డబ్బు మూట. అయ్యో, మరి మా డబ్బు? ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. అది వాళ్ళు తీసుకెళ్లారు అని అతను మొదలు పెట్టగానే వారి ముఖాలు పాలిపోయాయి. అయ్యో భగవంతుడా, ఇదేమిటిలా అయింది? ఇప్పుడు మా ఆయన గతి ఏమిటి? ఆయనకు ఆపరేషన్ ఎవరు చేస్తారు అని ఆమె ఏడుపు గొంతుతో అడుగుతుంటే, ఆ భగవంతుణ్ణే నమ్ముకుందాం, ఏడ్చి మాత్రం ఏం లాభం అన్నాడా భర్త వేదాంతిలా ప్రాణభీతితో ఓ పక్క కంపించిపోతూ. మీ డబ్బు ఎక్కడికి పోదు, మీ ఆయన ప్రాణానికి అంతకన్నా భయం లేదు. ఈ ఊళ్ళో డాక్టర్ భాస్కర్ రావు గారని ఉన్నారు, చాలా పెద్ద డాక్టర్. మీది ఈ ఊరు కాదు కనుక ఆయన్ని గురించి వినుండరు. ఇలాంటి ఆపరేషన్లు అవి చాలా సులభంగా క్షణాల మీద చేసేస్తుంటారు. ఆమెని ఓదార్చాడు మహేష్. ఆయన మమ్మల్ని చూస్తారా? ఆమె బెదురుతూ అడిగింది. ఆయన మా మామయ్యే, నేను ఫోన్ చేసి చెప్తాను, వీలైతే స్వయంగా వచ్చి మిమ్మల్ని అప్పగిస్తాను. మీరు ఉండటానికి కూడా ఏర్పాటు ఆయనే చేస్తారు. మరి డబ్బు నాయన? పుస్తెలమ్మి తెచ్చిన డబ్బు కాస్త వాళ్ళు పట్టుకుపోయారు. మరిప్పుడు ఆపరేషన్కి డబ్బెలా? పై ఖర్చులు ఇంకా ఎంతవుతాయో. అదిగో మా అన్న వాళ్ళొచ్చారు అంటూ ఆమె గేటు దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది సంగతంతా చెప్పటానికి. పేషెంట్ కూడా మెల్లిగా నడుచుకుంటూ యువతలకు వచ్చేశాడు. ఆ డబ్బు ఎక్కడికి పోదు, మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. ఈలోగా భాస్కర్రావు గారు మీ దగ్గర నుండి పైసా అయినా తీసుకోకుండా ఆపరేషన్ చేసేలా నేనేర్పాటు చేస్తాను. ఒకవేళ ఆ తర్వాత అయినా ఆయన మీ మీద జాలితో అసలు డబ్బు తీసుకోకపోతే మళ్ళీ నువ్వు పుస్తలు చేయించేసుకుందువు గాని. పేషెంట్ని రిక్షాలో కూర్చోబెట్టి అతనికి డాక్టర్ భాస్కర్రావు నర్సింగ్ హోమ్ అడ్రస్ చెప్పి ఆమెను కూడా రిక్షా ఎక్కమన్నాడు మహేష్. ఆమె అన్న తమ్ముడు మరో రిక్షా ఎక్కారు. మరి నువ్వు బాబు? ఆమెకి ఇంకా అనుమానంగానే ఉంది. పరిస్థితి అయోమయంగా అనిపిస్తోంది. నేను వెనక నుండి వస్తాను, లేకపోతే ఫోన్ చేసి చెప్తాను, మీరు వెళ్ళండి అని పంపించేశాడు. చాలా రోజులుగా ఈయనకిలా దోచుకోవటం అలవాటైపోయింది. ఇన్నాళ్లకి పాపం పండింది అన్నాడు గోపాల్ వెనక నుండి వచ్చి. సరిగ్గా రాత్రి 8 గంటలకి హోటల్ పంకజ్ ముందు రిక్షా దిగింది ఊర్మిళ. అప్పటికే ఎస్ఐ పద్మనాభం అక్కడికి వచ్చి లాన్లో ఓ కుర్చీలో కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చిరునవ్వుతోనే పలకరించుకున్నారు. పద్మనాభం మనసు మేఘాలలో తేలిపోతున్నట్లుగా ఉంది. శరీరంలో ప్రతి అణువు మధురమైన నిరీక్షణలో మత్తుమత్తుగా ఉంది. ఊర్మిళలో ఒక విధమైన ఉద్వేగం, భయం, అవ్యక్తమైన ఆనందం. అతను దగ్గరికి రాగానే, మనల్నిద్దరినీ ఇలా ఎక్కడెవరైనా చూస్తే పర్వాలేదు కదా అంది బెదురుగా. ఏం భయం లేదు, పద గదిలోకి వెళ్ళి కూర్చుందాం, భోజనం కూడా అక్కడికే తెప్పించుకుందాం అన్నాడు. ఇద్దరూ లిఫ్ట్ మీదుగా 3వ అంతస్తులో ఉన్న డీలక్స్ రూమ్లోకి వెళ్ళారు. లోపల అడుగు పెట్టగానే ఊర్మిళ కళ్ళు చెదిరిపోయి ఒక్క క్షణం అలా నిలబడిపోయింది. డన్లప్ పరుపులు వేసి వాటి మీద తెల్లని మల్లెపువ్వు లాంటి దుప్పట్లు పరిచిన 2 డెకోలాం మంచాలు, చక్కని డిజైన్ ఉన్న వాల్పేపర్ అంటించిన గది గోడలు చూపుర్లని ఇట్టే ఆకర్షించుకుంటున్నాయి. గదిలో ఒక మూల డ్రెస్సింగ్ మిర్రర్, దాని మీద అతి ఖరీదైన పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్ ఉన్నాయి. టీపాయ్ మీద విస్కీ సరంజామా, పక్కన 2 ఆరెంజీ స్క్వాష్ సీసాలు, ప్లేట్లలో వేయించిన జీడిపప్పు, కారపూస. పద్మనాభం టీపాయ్ పక్కన ఒక కుర్చీలో కూర్చుంటూ ఊర్మిళని కూడా కూర్చోమని మరో కుర్చీ చూపించాడు. ఊర్మిళ ఇంకా కళ్ళు విశాలం చేసుకుని ఆ గదినే చూస్తోంది. ఏమిటలా చూస్తున్నావు? దీనికే ఇంత అబ్బురపడిపోతున్నావు? పెద్ద ఊళ్ళల్లో అయితే డీలక్స్ సూట్స్ ఉంటాయి, అంటే ఒక బెడ్రూమ్, ఒక డ్రాయింగ్ రూమ్ అన్నమాట. అవి ఇంకా బాగుంటాయి అన్నాడు విస్కీ గ్లాసులో వంచుకుంటూ. నన్నెప్పుడైనా అలాంటి గదికి తీసుకెళ్తారా? స్ట్రాతో ఆరెంజ్ జ్యూసు సిప్ చేస్తూ అంది ఊర్మిళ. నీ గొంతుక్కి ముడిలేదు కదే, ఎన్నిస్తున్నా ఇంకా ఇంకా కోరికలు పెరుగుతూనే ఉన్నాయి అని మనసులో అనుకుని, ఓ అలాగే, నువ్వు అడిగితే కాదంటానా అన్నాడు పెదవులు సాగదీసి. మురిపెంగా నవ్వింది ఊర్మిళ. అతని విస్కీ అధ్యాయం అయ్యాక భోజనం వచ్చింది. భోజనం సగంలో ఉండగానే తలుపు మీద టకటకా చప్పుడైంది.
ఎవరో వచ్చారండి అంది ఊర్మిళ భయంగా. మనగది తలుపు కాదులే అన్నాడు పద్మనాభం తమకంగా ఆమెనే చూస్తూ. మరో నిమిషం తర్వాత మళ్ళీ అదే చప్పుడు. ఊర్మిళ చటుక్కున లేచి వాష్బేసిన్లో చేయి కడుక్కుని వచ్చింది. బుద్ధిలేని రూంబా ఎవడో ఈ సమయంలో వచ్చి డిస్టర్బ్ చేస్తే నువ్వు చేయి కడుక్కుంటున్నావెందుకు? నేనే వెళ్ళి వాడికి ముఖం వాచేలా చివాట్లు పెట్టొస్తాను అని పద్మనాభం లేచి వెళ్ళి తలుపు తీస్తూ ఏదో అనబోయాడు. అతని మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఒళ్లంతా చెమటలు పట్టేసింది. ఎదురుగా ఏఎస్పీ శ్రీ రమాదేవి, ఆమె పక్కన పోలీసు బలగం. రమాదేవి అతన్ని ఊర్మిళని మార్చి మార్చి చూసి తల పంకించి, మిస్టర్ ముందా చేయి కడుక్కురా అని చెప్పి అతని వెంట పోలీసుల్ని కూడా వెళ్ళమన్నట్లు సైగ చేసింది. అతను ఏ కిటికీల నుంచో దూకి అవతలికి పారిపోతాడేమోనని. ఆపాదమస్తకం కంపిస్తుండగా పద్మనాభం గబగబా చేయి కడుక్కుని టవల్తో తుడుచుకొని అగ్గగ్గలాడుతూ యువతలికొచ్చాడు. రమ అతని వంక కసిగా, అసహ్యంగా, నిరసనగా చూసింది. మేడం అంటూ ఏదో చెప్పబోయాడు పద్మనాభం. ఇట్స్ ఆల్ రైట్, ఇప్పుడు నాకేం చెప్పి ప్రయోజనం లేదు, పదండి అంది అధికారపూర్వకంగా రమ. కోపం, ఉక్రోషం నిలువునా దహించి వేస్తున్నా ఏమీ చెయ్యలేక వారి వెంట నడిచాడు పద్మనాభం. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుంది నీ వరస. కొత్తగా ఉద్యోగంలో చేరిన నీకు డిపార్ట్మెంట్లో ఎవరు ఏమిటో బొత్తిగా తెలియదనుకుంటాను. లేకపోతే నా మీదే నీ ప్రతాపం చూపించడానికి ఇలా పనిగట్టుకుని రావు. నా చేతిలో ఎంతమంది హేమాహేమీలున్నారో, నేను ఎన్ని కేసులు పైకి రాకుండా భూస్థాపితం చేశానో నీకింకా తెలిసుండదు. కానీ తర్వాత నీకే అర్థమవుతుంది ఈ పద్మనాభం సంగతి. డిపార్ట్మెంట్లో వాడిని పట్టుకున్నాడు అని పై అధికారుల దగ్గర గొప్ప చూపించుకుని ప్రశంసలు ప్రమోషన్లు కొట్టేద్దామనుకుంటున్నావేమో. పాపం, వారం తిరగకుండా నిన్ను ఈ ఊరి నుండి బదిలీ చేయించకపోతే నా పేరు పద్మనాభమే కాదు. వ్యాన్లో కూర్చుని లోపలే బుసలు కొడుతూ పథకాలు వేస్తున్నాడు పద్మనాభం. ఇంతవరకు తాను ఎంతోమందిని ఇలా వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాడు. తప్పు చేసిన వారిని, చెయ్యని వారిని కూడా తన అధికార గర్వంతో అవమానించాడు, హింసించాడు. అదంతా గుర్తు చేసుకుంటుంటే ఒక్క క్షణం అతని ముఖం నల్లబడింది. అంతలోనే మళ్ళీ పౌరుషం తలెత్తింది. ఈ రమాదేవికి, ఈ పిల్లకాకి నా ఉండేలు దెబ్బ రుచి చూపిస్తాను. డిపార్ట్మెంట్లో నాకెంత పలుకుబడి ఉందో అర్థమయ్యేలా చేస్తానని మనసులోనే శపథం చేసుకున్నాడు. హైదరాబాద్లో ఉండగా రమకి స్నేహలతాదేవితో పరిచయమైంది. స్నేహలతాదేవి ఒక సోషల్ వర్కర్. కొంతమందిలా పని తక్కువ, ఆడంబరం ఎక్కువ కాకుండా నిజంగా కష్టపడి సిన్సియర్గా పనిచేసే సోషల్ వర్కర్ ఆమె. ఆమె ప్రారంభించిన ప్రియదర్శిని పునరావాస కేంద్రానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలలో కూడా గుర్తింపు వచ్చింది. జీవితంలో దగాపడిన మహిళలకి అక్కడ షెల్టర్ దొరుకుతుంది. బుద్ధిపూర్వకంగానో బలాత్కారంగానో జీవితంలో కాలు జారి పెళ్లి కాకుండానే గర్భవతులైన స్త్రీలకి రహస్యంగా ప్రసవం జరిగే ఏర్పాటు, ఆ తరువాత ఆ పిల్లల్ని అనాథ శరణాలయంలో చేర్పించే ఏర్పాటు వాళ్లే చేస్తారు. ఆ తల్లి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా జీవితం గడపగలిగిన స్థితిలో ఉంటే సరే, లేకపోతే ఆమెకి ఈ పునరావాస కేంద్రంలో షెల్టర్ దొరుకుతుంది. బలవంతంగా వ్యభిచార గృహాలకి తీసుకురాబడి ఆ వృత్తి పట్ల విముఖంగా ఉన్నవారు ఎలాగో అలా ఆ గృహాల నుండి తప్పించుకుని బయటకొచ్చినా వారికి సంఘంలో అదివరకటి స్థానం దొరకదు. ఒక్కరోజైనా వ్యభిచార గృహంలో ఉండి వచ్చిన స్త్రీని మన సంఘం మామూలుగా చూడలేదు. అందరి అవహేళనలకి, విమర్శలకి గురవుతూ ఆమె బ్రతకాలంటే చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటి తాకిడి నుండి వారిని తప్పించాలన్నదే స్నేహలతాదేవి తపన. ఆమె స్వయంగా బ్రోతల్ హౌసులకు వెళ్ళి అక్కడి అమాయకులను విడిపించుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారికి ఆ పునరావాస కేంద్రంలో ఆశ్రయం దొరుకుతుంది. ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కలుగుతాయి. జీవితమంతా అలా ఉచితంగా భోజనం చేస్తూ గతాన్ని తలుచుకుని దుఃఖిస్తూ కూర్చోవటం కాకుండా వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేయటానికి చేపలల్లటం, మిషన్ ఎంబ్రాయిడరీ, బొమ్మల తయారీ, బట్టల మీద అద్దకం పని లాంటి వృత్తి విద్యలు అక్కడ నేర్పుతారు. అక్కడ అందరూ స్నేహలతాదేవిని అమ్మ అని అభిమానంగా, గౌరవంగా పిలుస్తారు. కన్నతల్లి దగ్గర కూడా కరువైన ప్రేమ వారికి ఇక్కడ దొరుకుతుంది. ఏ పనిలోనూ ప్రావీణ్యత లేనివారు చివరికి అప్పడాలు, వడియాలు పెట్టడం, జంతికలు, చేగోడీలు చేయటం నేర్చుకుని అదే వృత్తిగా స్వీకరించి తమ పొట్ట తాము పోసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ చూస్తుంటే జాలితో పాటు గౌరవం కూడా కలుగుతుంది. మనిషికి చెయ్యాలనే కోరిక, పట్టుదల ఉండాలే గాని ఏదో విధంగా బ్రతుకు వెళ్ళదీసుకోవచ్చు. ఇంకొకరికి భారం కాకుండా ధైర్యంగా, స్వతంత్రంగా బ్రతకొచ్చు అనిపిస్తుంది ఎవరికైనా. అంతేకాదు, ఒకసారి తప్పు చేసినా చుట్టుపక్కల వారు రవంత సానుభూతి చూపిస్తే ఆ మనిషిగా బ్రతకగలిగే ఆత్మస్థైర్యం
సంపాదించుకుంటారు అని అనుకోగలం. ఆ స్నేహలతాదేవితో ఒక ఫంక్షన్లో పరిచయమైంది రమకి. ఆ పరిచయాన్ని స్నేహంగా మలుచుకుంది రమ. రమేష్ ప్రాణం వదిలిన క్షణం నుండి దానికి కారకులైన వారి మీద పగ ఎలా సాధించాలా అనేది అహర్నిశలు రమ ఆలోచన. ఆమె తలలో అనేక ఆలోచనలు, పథకాలు మెదులుతూనే ఉన్నాయి. అక్కడ ఊర్మిళను చూడగానే ఆమెని తను ఉపయోగించుకోవచ్చు అనుకుంది. అందుకు మొదట స్నేహలతాదేవి అంగీకరించాలి. విషయం విన్న స్నేహలతాదేవి మొదట అది తన సంస్థ సిద్ధాంతాలకే వ్యతిరేకమవుతుందేమోనని భయపడింది. కానీ రమ అన్నీ వివరించి చెప్పాక కేవలం దుష్ట శిక్షణ కోసం ఒక నాటకంలో పాత్ర ధరించినట్లు ఊర్మిళ పనిచేయడం ప్రమాదం కాదు అనిపించింది ఆమెకి. అంతేకాదు ఊర్మిళకేం జరగకుండా 1000 కళ్లతో తను కనిపెట్టి ఉంటానని రమ హామీ ఇస్తూ అర్థించేసరికి కాదనలేకపోయింది. ఊర్మిళ కూడా చాలా భయపడింది. నా తప్పు ఏమీ లేకపోయినా ఒకలాంటి సాలెగూడులో చిక్కుకొని నరకం అనుభవించాను కొన్నాళ్ళు. భగవంతుని దయ వలన, అమ్మగారి అనుగ్రహం వలన ఇప్పుడిలా తృప్తిగా ఎలాంటి సమస్యలు లేకుండా బ్రతుకుతున్నాను. కేవలం ఒక నాటకంలో పాత్రే అనుకొని మళ్ళీ అలాంటి నరకంలో ఇరుక్కోవటం. ఊర్మిళ భయపడుతుంటే నీ వెనక నేనుంటాను, నీకేం జరగదని నచ్చజెప్పింది రమ. వెల్ డన్ మై చైల్డ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రమ ఊర్మిళని హృదయానికి హత్తుకుని అభినందనలు అందజేసింది. మర్నాడు ఉదయం ఊర్మిళ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇంటికి రాగానే ఊర్మిళ రమ కౌగిలిలో ఆప్యాయతలో కరిగిపోతూ, జీవితంలో ఒక్కటైనా మంచి పని చేయగలిగాననే తృప్తి ఉంది నాకిప్పుడు మేడం అంది. అపురూపమైన ఆనందానుభూతిలో ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి. రామ్మూర్తి, సీతమ్మ వచ్చారు లోపల నుండి. ఊర్మిళ చటుక్కున వంగి వారిద్దరికీ పాదాభివందనం చేసింది. రమ అంతా చెప్పింది. భగవంతుడు నీకు మేలు చేస్తాడు అని నిండు మనసుతో ఆశీర్వదించింది సీతమ్మ. కూర్చోమ్మా, ఇలా కూర్చుందాం రా అంటూ రామ్మూర్తి తన హృదయంలోని వాత్సల్యమంతా మాటల్లోనే వ్యక్తం చేశాడు. నాకిప్పుడు అనిపిస్తోంది, ఆ హోంలో అంతమంది ఉండగా మేడం నన్నే సెలెక్ట్ చేసుకోవడం, ఈ అవకాశం నాకు ఇవ్వటం అంతా కేవలం నా అదృష్టం. పచ్చని చెట్టుకి పట్టిన చీడ ఆకు లాంటి నా జీవితం అనుకునేదాన్ని ఇన్నాళ్ళు. కానీ ఇవాళ మాత్రం నేనొక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడ్డాననే సంతృప్తి, గర్వం కలుగుతున్నాయి. అవునమ్మా, భగవంతుడి దృష్టిలో మనమంతా సమానమే. ఆ దైవం మనలో ఎవరిని ఎప్పుడు ఏ పనికి వినియోగిస్తాడో, ఎవరి చేత ఏ కార్యం సరిదిద్దిస్తాడో మనం ముందుగా కాస్త కూడా ఊహించలేం. సీతమ్మ అంతరంగం రమ సాధించిన దాని పట్ల అపరిమితమైన గర్వంతో నిండిపోతోంది. అందుకు సహకరించిన ఊర్మిళ పట్ల మాటల కందని వాత్సల్యం పొంగి పొరలుతోంది. మేడంకి ముందుగానే ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఆ వేల్టికి మాత్రం చెప్పలేనంత టెన్షన్ ఫీల్ అయ్యాను అని ఊర్మిళ అంటుంటే రమ ఆదరంగా ఆమె భుజం నిమిరి తన సంతోషాన్ని, ప్రశంసని తెలియచేసింది. ఊర్మిళ మనసు పులకించిపోయింది. మౌనంగా తనని స్పృశించిన మేడం చెయ్యి కొన్ని వేల మాటలు కూడా వ్యక్తం చేయలేని అభిమానాన్ని, అభినందనలని కురిపించినట్లు అనిపించింది. తృప్తిగా చూస్తూ, మేడం ఇంక నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది. ఇంతకు ముందే స్నేహలతాదేవి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. రేపు ఉదయం ఆవిడ వేరే పని మీద ఈ ఊరొస్తున్నారు, ఏకంగా ఆవిడతో కలిసి వెళ్ళిపోవచ్చులే అంది రమ. రేపు అమ్మొస్తున్నారా సంభ్రమంగా అడిగింది ఊర్మిళ. అవునమ్మా అంది సీతమ్మ. ఈ కొద్ది రోజులకే అమ్మ కోసం బెంగ పెట్టుకున్నావా హాస్యంగా అడిగింది రమ. లేదు మేడం, ఇక్కడ మీ అభిమానం, మీరు నాకు అప్పగించిన మహత్తరమైన బాధ్యత జయప్రదంగా నిర్వహించాలి అన్న తపన తప్ప నాకు మరే విషయం గురించి ఆలోచించే తీరిక లేకుండా చేశాయి. ఆ పని పూర్తయ్యాక మాత్రం ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా అన్న ఆరాటం కలుగుతోంది. ఆ బెంగ ఇప్పుడు తెలుస్తోంది అని ఊర్మిళ అంటుంటే, నీ మాట నిజం. ఒక పట్టుదల, ఒక దీక్ష మనలో ఉన్నప్పుడు మరే విషయాలు గుర్తురావు అంది రమ మెచ్చుకోలుగా. ఇవాళ శుక్రవారం, బిడ్డ ఇంటికి వస్తాడు కదా అని వాడికి ఇష్టమైన గులాబ్ జామ్, సమోసా చేశాను. టిఫిన్ వేళ దాటిపోయి భోజనం వేళ కూడా అవుతోంది. ప్రసాద్ రానే లేదు అనుకుంటూ అనసూయమ్మ కాలుగాలిన పిల్లల వీధిలోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి వీధిలోకి తిరుగుతోంది. స్నేహితులంతా కలిసి చదువుకుంటున్నారేమో, నయమే కదా. వాడికి బాధ్యత తెలిసి శ్రద్ధగా చదువుకుంటున్నాడు. ప్రతి శని ఆదివారాలు అమ్మ దగ్గర కూర్చోటానికి వాడేం పసివాడా? సదానందం భార్య ఆరాటాన్ని మందలించాడు. ఇక్కడికి వస్తే మాత్రం చదువుకోవద్దంటామటండి. వారంలో 5 రోజులు ఆ హోటల్ కూడు తింటాడు. దాంతోనే వాడి ఆరోగ్యం సగం పాడైపోయింది. కనీసం వారంలో 2 రోజులైనా నా చేతి వంట తింటున్నాడు కనుక ఈ మాత్రంగానైనా ఉంటున్నాడు. ఇక అది మానేశాడంటే వాడి ప్రాణాలు కళ్ళల్లోకి వస్తాయి. నా బాధ మీకెలా అర్థమవుతుంది? ఎంతసేపు చదువు చదువు అంటూ వాడిని ఊదరగొట్టడం తప్పిస్తే ఒక్కనాడైనా
బాబు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అన్నీ వసతిగా ఉన్నాయా అని కనుక్కున్నారా? మీరిలా అంటి ముట్టనట్లు ఉండటం వల్లే వాడు రోజు రోజుకి మీకు ఎడమైపోతున్నట్లు మరీ మొహమాట పడిపోతున్నాడు. ఏం కావాల్సి వచ్చినా నన్ను అడుగుతాడే గాని మీ దగ్గర పెదవి విప్పి మాట్లాడాలంటేనే భయం బిడ్డకి. అనసూయ పురాణం విప్పింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? విసుక్కున్నాడు సదానందం. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు దివాకర్ కారు తాళాలు యజమానికి అప్పగించడానికి. చూడరా దీపం, శుక్రవారం సాయంకాలం అబ్బాయి ఇంటికి వస్తాడు కదా అని వాడికి ఇష్టమైన టిఫిన్లు చేశాను. ఇవాళ రానే లేదు. ఏమైందో మరి? తమ సంభాషణ కొంత అతనెలాగూ విన్నాడు కదా అని అసలు సంగతి చెప్పింది అనసూయ. మా అమ్మ కూడా ఇంతేనండి. నాకు ఇష్టమైన వంటకమో టిఫినో నేను తినకపోతే ఇక ఆ వేళ ఆమె ఆ వస్తువు నోట పెట్టదు. ఒక మెట్టు ఎక్కువగా వెళ్ళి సమాధానం చెప్పాడు దివాకర్. ఆ మాట మీ అయ్యగారికి చెప్పనాయన. నేనేం మాట్లాడినా ఆయనకి వింతగా, విచిత్రంగా, చోద్యంగా ఉంటుంది. రుసరుసలాడుతున్నట్లు చూసింది భర్త వంక. అబ్బాయి వస్తాడనుకున్నాం, రాలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సదానందం కూడా విసుక్కున్నాడు దుమదుమలాడుతూ. మీరేం చెయ్యొద్దు. ఈ అమ్మ మనసు కాస్త అర్థం చేసుకుంటే చాలు. బిడ్డ టిఫిన్ తినలేదని నేను పడే ఆరాటాన్ని వెక్కిరించకుండా, చివాట్లు పెట్టకుండాను అర్థం చేసుకోండి. మా నాన్న కూడా ఇంతేనండి. అబ్బాయి ఎక్కడో ఏదో తింటూనే ఉంటాడు కానీ ఆకలితో ఉండిపోడు. వాడి కోసం నువ్వెందుకు ఉపవాసం ఉంటావు అని మా అమ్మని కసురుకుంటాడు. అప్పుడు మా అమ్మ కూడా అచ్చం మీలాగే మాట్లాడుతుందండి, మంట ఎగదీసినట్లే అన్నాడు. సదానందం కొరకొరా చూశాడు దివాకర్ వంక. బాగా చదువుకున్నవాడివి, కలివిడిగా ఉంటున్నావని నిన్ను నెత్తికెక్కించుకున్నాన్రా. అందుకే అన్ని విషయాల్లోనూ కల్పించుకొని మాట్లాడుతున్నావు. మా ఆవిడికి పిల్లలకి నువ్వు నెత్తి మీద దేవతవే అయిపోయావు. ఇప్పుడు నిన్ను నేను మందలించానంటే ఇంట్లో వాళ్ళంతా నా భర్తం పడతారు అని పళ్ళు నూరుకున్నాడు లోపల. క్యారియర్లో పెట్టివ్వండి, నేను ఇచ్చేస్తాను దివాకర్ కల్పించుకుని అన్నాడు ఉపాయం సూచించినట్టు. మీ అమ్మ కడుపు చల్లగా. ఎంత మంచి ఉపాయం చెప్పావురా. అక్కడ ప్రసాద్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదూ. ఏకంగా 4 సరిపడా క్యారియర్లో సర్దిస్తాను. ఈలోగా నువ్వు కూడా టిఫిన్ చేద్దువు గాని ఉండు సంబరంగా అంది అనసూయ. ఇప్పుడు నాకు టిఫిన్ ఎందుకండి? మొహమాట పడ్డాడు. భలే వాడివే, నువ్వు మా ఇంట్లో మనిషిలాంటి వాడివే. రోజు కాకపోయినా కనీసం ఇలాంటి స్పెషల్స్ చేసినప్పుడైనా తినకపోతే ఎలా అని అతనికి చెప్పి, అమ్మాయి లీలా, దివాకర్కి పలహారం తెచ్చిపెట్టమ్మా అని లోపలికి ఓ కేక వేసింది. 16 ఏళ్ల లీలా ఓ ప్లేట్లో టిఫిను, ఓ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి అక్కడున్న టేబుల్ మీద పెట్టింది. సరిగ్గా ఆ సమయంలో చటుక్కున ఏదో స్ఫురించినట్లయి సదానందం గుండె గుబేలు మంది. ఓ నాయనో, వీళ్ళిద్దరూ కలిసి నా కొంప ముంచరు కదా. లక్షల ఆస్తికి ఒక్కడే వారసుడైన నా మేనల్లుడికి దీన్ని ఇవ్వాలని ఇది పుట్టిన క్షణంలోనే అనుకున్నాం. త్వరగా 3 ముళ్ళు వేసి నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకుపోరా అని ఎన్నిసార్లు అడిగినా, ఆడపిల్లకి 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేయటం చట్టరీత్యా నేరమవుతుంది కాబట్టి అంతవరకు ఆగాల్సిందే. అప్పటికి నా రీసెర్చి పూర్తవుతుంది అని చెప్తున్నాడు వాడు. అదంతా వింటూ ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ ఇక లాభం లేదు. ఇప్పుడే వాడికి ఉత్తరం రాసేయాలి. నాయనా, నీ రీసెర్చి అయిందాకా కూర్చుంటే అప్పటికి నేను నా కూతుర్నే సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందిరా అని చెప్పాలి. అంతగా అయితే అమ్మాయికి 18 ఏళ్లు నిండాయని ఓ అబద్ధం ఆడతానులే. నువ్వు మాత్రం వెంటనే వచ్చి పెళ్లి చేసేసుకో అని బ్రతిమాలుకుంటాననుకుంటూ మనసులోనే బెంబేలు పడిపోతున్నాడు సదానందం. అదుతున్న మనస్సు, చెదిరిపోయిన దృష్టితో ఉన్న ఆయన కళ్ళకి లీలా, దివాకర్ నవ్వుకుంటూ కళ్ళతోనే సంభాషించుకుంటూ ఒకరి పక్క ఒకరు నిలబడి టిఫిన్ తింటున్నట్లు కనిపించింది. కూతుర్ని గట్టిగా తిట్టి లోపలికి పంపించేయాలనుకున్నాడు. ఆ మాట ఇంకా అతని నోట్లో ఉండగానే, బాబ్గారు, మరి నే వెళ్ళిరానా అన్న దివాకరం మాటలు వినిపించాయి. ఉలిక్కిపడినట్లు తలతిప్పి చూశాడు సదానందం. ఏమిటండి అంత పరధ్యానం? అబ్బాయి కోసం బెంగ పెట్టుకున్నానని నన్ను చివాట్లు వేశారు కానీ వాడు ఒక్కరోజు రాకపోతే మీరే ఎంత దిగులు పడతారో చూడండి. దివాకర్ అబ్బాయికి టిఫిన్ ఇచ్చి రేపైనా ఒకసారి అబ్బాయిని వచ్చి వెళ్ళమని చెప్తాడు. అంతగా టైం లేకపోతే ఒక్క అరగంట ఉండి వెళ్ళిపోవచ్చు అని చెప్పు అంది అనసూయమ్మ. దివాకర్ టిఫిన్ చేయటం అయిందా అని అడిగాడు సదానందం. లీలా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో అని కళ్ళతోనే గాలిస్తూ, తిన్నానండి వినయంగా చెప్పాడు దివాకర్. అక్కడెక్కడా లీల కనిపించలేదు. అయితే ఇందాక కనిపించిన దృశ్యం కేవలం నా ఊహేనా? వీడు ఇంత వినయంగా నెమ్మదిగా ఉండే వీడు అలాంటి పని చేస్తాడా అసలు? ఏమో, ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అనుకున్నాడు సదానందం. తన అనుజ్ఞ కోసం ఇంకా అక్కడే నిలబడి ఉన్న దివాకర్ని చూసి, సరే వెళ్ళిరా అన్నాడు క్లుప్తంగా. దివాకర్ క్యారియర్ ఊగించుకుంటూ బయలుదేరాడు. టౌన్లో బస్సు దిగి ఓ ఫర్లాంగ్ దూరం నడిచి అనసూయమ్మ చెప్పిన గుర్తుల్ని బట్టి ప్రసాద్ వాళ్ళ గదికి వెళ్ళాడు.
గది తలుపు, చివరి కిటికీ తలుపు కూడా మూసున్నాయి. వెంటిలేటర్ చాలా ఎత్తుగా ఉంది. కుతూహలంగా అన్ని వైపులా చూసి చివరికి కిటికీకున్న చిన్న కంతలో నుండి చూశాడు దివాకర్. లోపల 10 మంది దాకా ఉన్నారు. గది మధ్య విస్కీ బాటిల్సు, గ్లాసులు, మంచినీళ్ళ జగ్గు ఉన్నాయి. ప్లేట్లల్లో పకోడీలు, వేయించిన వేరుశనగ పప్పు ఉన్నాయి. మరోపక్క ఓ పెద్ద క్యారియర్ గిన్నెల నిండా బిర్యానీ, పెరుగన్నం, సాంబార్ అన్నం లాంటివి ఉన్నాయి. కొంతమంది ఆ చుట్టూ చేరి సీసాల్లో ద్రవాన్ని గ్లాసుల్లో పోసుకొని ఇన్ని నీళ్లు కలుపుకొని తాగుతున్నారు. మధ్య మధ్య ఆ ప్లేట్లల్లోవి తీసుకొని తింటున్నారు. మరో ఇద్దరు ఒంటి మీద తెలివి కూడా లేనట్లు ఒక మంచం మీద అడ్డంగా కాళ్ళు కిందికి వెళ్లాడేసి పడుకున్నారు. మరో ఇద్దరు ఒక మంచం మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తూ అరమోడ్పు కళ్లతో ఏవో లోకాలని తన్మయత్వంతో అవలోకిస్తున్నట్లు నిద్ర మెలకువ కాని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ అలాంటి స్థితిలో చూస్తుంటే దివాకర్కి అణువణువు జాలితో నిండిపోయింది. తాము సేవిస్తున్నది విషం, అది తమని క్షణక్షణం కొంచెం కొంచెంగా మృత్యు ముఖం వైపు నెట్టుకుంటూ వెళ్తుంది అన్న సంగతి వీళ్ళకి కాస్త కూడా తెలియదా? కొంతమంది దురదృష్టవంతులు ఆ వ్యసనానికి తాము బానిసలైపోవటమే కాకుండా తమ స్నేహితులని, పరిచయస్తులని బలవంతాన అందులోకి లాగుతారు. ఒక్కసారి ఈ మాత్ర వేసుకుంటే పరబ్రహ్మ కనిపిస్తాడు. మళ్ళీ మళ్ళీ అలాంటి ఆనందం కావాలని నువ్వే మా వెంట పడతావు. ఒక్కసారి చూడు, ఈ ఒక్కసారికి నా మాట విను, తర్వాత అక్కర్లేదంటే మానేద్దు గాని అని బ్రతిమాలి మరి ఆ రొంపిలోకి లాగుతారు. కానీ ఒక్కసారి ఆ మత్తుని, ఆ మైకంలో ఆనందాన్ని అనుభవించాక మరి దానిని వదలటం చాలా కష్టం. చాలామంది అలా అలా ఆ ఊబిలో దిగబడిపోతారు ఒకలాంటి భ్రమతో. ఈనాడు కొంతమంది యువతని పట్టుకుని పీడిస్తున్న భయంకరమైన జాడ్యం ఇది. ఇది సోకకుండా, ఇలాంటి అగ్నిజ్వాల వేడి తాకకుండా ఉండిపోయిన వారు నిజంగా చాలా అదృష్టవంతులు. ఏ జన్మలోనో వారు, వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఇది అనుకుంటూ వెళ్ళి తలుపు తట్టాడు దివాకర్. ఓ కుర్రాడొచ్చి తలుపు తీసి దివాకర్ని చూడగానే అనుమానంగా, బెదురుగా, ఎవరు నువ్వు, నీ పేరేమిటి అని అడిగాడు. ప్రసాద్ బాబుకి టిఫిన్ తెచ్చానని దివాకర్ అంటుండగానే అతన్ని దూరం నుండే గమనించిన ప్రసాద్ గబగబా దగ్గరకొచ్చి, ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడిగాడు అసహనంగా. మీకిష్టమైన టిఫిన్లు చేశారట మీ అమ్మగారు. ఇవాళ మీరు ఇంటికి రాలేదని ఆవిడ బాధపడుతుంటే వాటిని మీకు అందజేద్దామని వచ్చాను అన్నాడు. టిఫిన్ ఇవాళ కాకపోతే మరోనాడు తినొచ్చు, అంతేకాని ఇంకెప్పుడు ఇలా మా రూమ్కి రాకు అంటూనే అతని చేతిలో క్యారియర్ గుంజుకున్నాడు ప్రసాద్. ఎవరు ప్రసాద్? వాడికి కూడా ఓ చుక్క రుచి చూపించవు అన్నాడు గ్లాసు నోటి దగ్గర పెట్టుకోబోతున్న ఓ అబ్బాయి. మా డ్రైవర్లే, ఇంత కాస్ట్లీ సరుకు ఆఫర్ చేయాల్సిన స్టేటస్ వాడికేం లేదు. ఇవాళ ఉన్నది మనకే చాలదేమనుకుంటుంటే ఇలాంటి ఉల్ఫాగాళ్లకు కూడా షేర్ ఇవ్వటమా? వికటంగా హేళనగా నవ్వాడు ప్రసాద్. అప్పటికే 3-4 లేచొచ్చి ప్రసాద్ చేతిలో క్యారియర్ లాక్కొని ఇందులో ఏమున్నాయో చూద్దాం అంటూ ఆ గిన్నెలు విప్పదీస్తున్నారు. క్యారియర్ ఇచ్చావుగా, ఇంకా వెళ్ళు అని ప్రసాద్ దివాకర్ ముఖం మీదే నిర్లక్ష్యంగా తలుపులు మూసేశాడు. హాయ్ హాయ్, ఇవాళ మనకి విందు భోజనం ప్రసాద్. వాళ్ళమ్మగారు గులాబ్ జాములు, సమోసాలు పంపించారు అని అరుచుకుంటూ కొంతమంది కేరింతలు కొట్టడం దివాకర్కి వినిపించింది. దివాకర్ మనస్సు నిండా దిగులు నిండిపోయింది. ఈ రేపటి పౌరుల్ని చూస్తుంటే ఆ ఇంటికి కాస్త ఎడంగా వచ్చి రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇంతలో అతని భుజం మీద ఓ చెయ్యి పడింది. తుళ్ళి పడినట్లయి పక్కకు తిరిగి చూశాడు. ఎదురుగా సురేష్. ఈ వేళప్పుడు ఇక్కడ నిలబడి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావేమిటి? నీ పనిలో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా అడిగాడు సురేష్. ఇవాళ నా గాలానికి చిక్కుకుంటాయి చేపలు అని విషయమంతా చెప్పాడు దివాకర్. వండర్ఫుల్, ఇవాళతో ఆ సత్యనారాయణ పని కూడా ఆఖరే. ఇంకొంచెం సేపటి తర్వాత గోడౌన్లో సామాను కొంత రహస్యంగా బయటికి పోబోతోంది. ఆ లారీ వివరాలన్నీ వదినకి చెప్పి నేను అన్నం తిని వెళ్తున్నాను విశ్వనాథం దగ్గరికి. నేను కోస అందించాను, ఇక వదిన ఆ డొంకంతా కదిలిస్తుంది హుషారుగా చెప్పాడు సురేష్. నేను కూడా వదినకి ఫోన్ చేసి వస్తాను. నేను వచ్చిందాకా నువ్వు ఇక్కడే నిలబడి కాస్త గమనిస్తూ ఉండు. మనకి ముఖ్యం అనుకున్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోకూడదు అని గబగబా చెప్పేశాడు అంతా. ఓ వెళ్ళిరా, అసలు వాళ్ళు ఇంక రాత్రికి గది విడిచి వెళ్ళర్లే. ఒక్కరికి ఒంటి మీద స్పృహ ఉండదు. ఉన్న యాక్టివ్గా తిరగటానికి కానీ ఓ పని చేయటానికి కానీ హుషారు, మూడు ఉండవు. హామీ ఇచ్చినట్లే అన్నాడు సురేష్. ఓకే, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ పక్క వీధిలోనే మెడికల్ షాప్లో ఉంది, ఫోను చేసి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు దివాకర్. అన్నట్లుగానే 10 నిమిషాల లోపునే తిరిగొచ్చి ఇంకా సేపట్లో వీళ్ళ కథంతా ముగిసిపోతుంది అన్నాడు హుషారుగా. అప్పటికి వాళ్ళు అన్నం తినటం కూడా అయిపోతుందిలే. సరే మరి నేను వస్తాను, ఆల్ ద బెస్ట్ అని కరచాలనం చేశాడు సురేష్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ అన్నాడు దివాకర్.
థ్యాంక్ యూ బాయ్ అంటూ చెయ్యూపాడు సురేష్. దివాకర్ అక్కడే తచ్చాడుతున్నాడు. అతనికి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. అతని అణువణువులో టెన్షన్, థ్రిల్, ఎగ్జైట్మెంట్ లాంటి భావాలన్నీ ఉరుకులు పరుకులు పెడుతున్నట్లుగా ఉంది. కాసేపట్లోనే కొంతమంది పోలీసులు వ్యాను దిగి వాళ్ల గది తలుపు తట్టడం, తర్వాత లోపలికి వెళ్ళటం కనిపించింది. అతను ఊపిరి పీల్చటం కూడా మానేసి రెప్పైనా వాల్చకుండా కళ్ళు చించుకుని మరీ చూస్తున్నాడు. లోపల నుండి ఏవో కేకలు, గొడవ వినిపిస్తోంది. దృష్టంతా అటువైపే ఉండటంతో తన దగ్గర జరుగుతున్నది అతను గమనించలేదు. ఎలా తప్పించుకున్నాడో ప్రసాద్ ఆ గదిలోంచి పారిపోయి వచ్చి ఏటో పరిగెత్తబోతూ హఠాత్తుగా అక్కడ దివాకర్ కనిపించటంతో అహంకారం, ఆవేశం, ఉక్రోషం ఆపుకోలేక ఒక్కసారి పైకిగిరి కాలితో దివాకర్ డొక్కలో తన్నాడు. పరధ్యానంగా ఉండటం వల్ల ఆ దెబ్బకి దివాకర్ తూలి పక్కకి పడ్డాడు. కడుపులో ఒక్కసారి భరించలేనంత నొప్పి కలిగింది. మరుక్షణంలోనే నిలదొక్కుని లేచి ప్రసాద్తో కలియబడ్డాడు. ఇద్దరు యువకులు, ఇద్దరు కరాటే, జూడో లాంటి ఫైటింగ్స్ నేర్చుకుంటున్న వాళ్లే అవటం వల్ల ఒకరికొకరు లొంగకుండా కొట్టుకుంటున్నారు. బాస్టర్డ్, చాప కింద నీరులా మా ఇంట్లో ప్రవేశించి మా విషయాలని గ్రహించి చివరికి టిఫిన్ ఇస్తాను అన్న వంకతో నా రూమ్ తెలుసుకుని నన్నే పోలీసులకి పట్టిద్దామనుకున్నావా? ఇవాళ నిన్ను ప్రాణాలతో విడవను రొప్పుతూ అరుస్తున్నాడు ప్రసాద్. ఫ్యాక్టరీ పనివారికి న్యాయంగా వైద్యం చేసి జీతం తీసుకుని హాయిగా బ్రతకకుండా అబద్ధపు రిపోర్ట్లు, అబద్ధపు సర్టిఫికెట్లు రాసి దొంగ సాక్ష్యాలు చెప్పి మీ నాన్న వేసిన లంచాలన్నీ నాకు తెలుసు. తేరగా అవసరానికి మించిన డబ్బు వచ్చి పడుతుంటే నీలాంటి వారు సరదాల పేరిట ఇలాంటి విలాసాలకి దాసులవుతున్నారు. ప్రభుత్వాన్ని, మీ శ్రేయోభిలాషుల్ని, చివరికి మిమ్మల్ని మీరేమో వంచేసుకుంటున్నారు. ఆనందంగా ఉన్నామనుకుంటూ బురదలో పడి దొర్లుతున్నారు. నిన్ను చంపటం ఏమంత కష్టం కాదు. కానీ ఆ నేరం మళ్ళీ నాకెందుకు? నీకెలా బుద్ధి చెప్పాలో ఆ పోలీసులే చూసుకుంటారు అన్నాడు దివాకర్. పోలీసులు 10 మంది కానిస్టేబుల్ని చూసి నేను బెదిరిపోతాననుకున్నావా? బడా పోలీస్ ఆఫీసర్లే మా నాన్నగారి చెంచాలు. ఆయన చెప్పినట్లు వింటారు. సరిగ్గా 24 గంటలైనా గడవకుండానే నేను నిర్దోషిని నిరూపించుకొని యువతల పడతాను. అసలు నువ్వు పంపించిన పోలీసులు నన్ను పట్టుకుంటే కదా అలాంటి అవసరం వస్తుంది. ప్రగల్భాలు పలుకుతున్నాడు ప్రసాద్. ప్రసాద్ మాట పూర్తి అయ్యి కాకముందే 2 పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. ప్రసాద్ కసిగా, ఉడుకుమొత్తనంగా వెనక్కి తిరిగి చూశాడు. అతని ఫ్రెండ్స్ అంతా పోలీసుల మధ్య తలలు వంచుకొని వారితో పాటే నడుచుకుంటూ వస్తున్నారు. సార్, ప్రసాద్ని బంధించిన పోలీస్ దివాకర్ను ఉద్దేశించి అన్నాడు. మేము వీళ్ల రూమ్ అంతా శోధించాం. కొన్ని సిగరెట్లు దొరికాయి. ఈ సిగరెట్లు మామూలు సిగరెట్లు కాదు. సిగరెట్లోని పొగాకు తీసేసి ఆ స్థానంలో గంజాయి ఆకుపొడిని కూడిన సిగరెట్లు. ఇవి కాలిస్తే వచ్చే నిషాకి అలవాటు పడిన వారు ఇక వీటిని జన్మలో మర్చిపోలేరు. ఇవి ఎక్కడ సంపాదించారని అడిగితే చెప్పటం లేదు. పోనీలేండి, అన్నీ స్టేషన్లో, కోర్టులో చెప్తారు. పెట్టెల అడుగున అలాంటి సిగరెట్లు, గంజాయి ఆకులు, మార్ఫిన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలతో కూడిన టాబ్లెట్స్ అన్నీ దొరికాయి. మెనీ థ్యాంక్స్ సార్, మరొస్తామని చెప్పి ప్రసాద్ని, మిగిలిన వారిని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు పోలీసులు. దివాకర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి చాలా సంతోషంగా, ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయేమోనని రమకి ఫోన్ చేశాడు ఇంటికి. దివాకర్ గొంతు వినగానే కంగ్రాట్స్, వాళ్ళంతా దొరికిపోయారు అంది రమ ఉత్సాహంగా. ఆమెకు అప్పుడే మెసేజ్ వచ్చింది. ప్రసాద్ వాళ్ళ మాటేనా? అవును, ప్రసాద్తో పాటు అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారనుకో. వాళ్ళందరికీ అసలు లీడరు అరవిందే. అంటే సత్యనారాయణ కొడుకు, కుమార్ లక్ష్మీపతి కొడుకు అంది. మరి గోడౌన్ దగ్గర లారీ మాట? ఓ, నీకు తెలిసిందా? వెళ్ళారు. అది సక్సెస్ అవుతుంది. నీకు మెసేజ్ రాగానే నాకు ఫోన్ చేస్తావా? కొంచెం లేట్ అవుతుందేమో, పర్వాలేదు. నాకు ఇవాళ ఇంత సంతోషంలో నిద్ర ఎలాగూ పట్టదు. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్. మధ్యాహ్నం 12 గంటలవుతోంది. తోట బంగళాలో సత్యనారాయణ, మాధవరావు, సదానందం కూర్చుని మందు పార్టీ తీసుకుంటున్నారు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్కో గుక్క తాగుతూ మధ్య మధ్య వేయించిన జీడిపప్పు పలుకులు నములుతూ ముగ్గురు చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఈ సృష్టిలో తమంత ఆనందంగా, సంతోషంగా బహు కొద్ది మందే ఉండగలరు అన్నంత దిలాసా వారికుంది. దాని తాలూకు గర్వం కూడా వారి ముఖాలలో ప్రతిబింబిస్తోంది. ఏమిటయ్యా మాధవరావు, ఆ ఎస్ఐ పద్మనాభం ఏదో కేసులో ఇరుక్కున్నాడట. నువ్వేమైనా విన్నావా? కుర్చీకి జార్లబడి కూర్చొని అలబోకగా మద్యం గ్లాస్ వంక చూస్తూ అడిగాడు సత్యనారాయణ. నాకు ఇంతకు ముందే తెలిసింది. ఆ డాక్టర్ లక్ష్మీపతి కూడా చిక్కుల్లో పడ్డాడట అన్నాడు మాధవరావు. ఆ విషయాలు అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదన్నట్లు. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏదో గాలి కబురేమో అనుకున్నాను. 2 ఉద్యోగాలు ఊడి
పస్తులుండే స్థితికి వస్తారంటున్నారు. వాళ్ళని తలుచుకుంటే జాలేస్తుందన్నాడు సదానందం. నిజంగానే పాపం, ఏ క్షణానికి ఏం వస్తుందో చెప్పలేం. వాళ్ళు మనకి చాలాసార్లు చాలా సందర్భాలలో ఎంతో సహాయం చేశారు. ఇవాళ వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. ఎంత డబ్బైనా సరే గుప్పించి వాళ్ళని ఆ ఆపదల్లోంచి తప్పించాలి దొడ్డ మనసుతో అన్నాడు సత్యనారాయణ. బహుశా అది సాధ్యం కాదనుకుంటాను. శ్రీ రమాదేవి అని కొత్తగా ఏఎస్పీగా వచ్చినామే చండ శాసనరాలట. ఏ ప్రలోభానికి లొంగకుండా అవినీతిని నిర్మూలించేస్తోందట చెప్పాడు సదానందం. ఆ ఊబిలో మనం ఇరుక్కోవటం ఎందుకు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది అతని ధోరణి. అవును, మీ ప్రయత్నాలేమీ లాభించకపోవచ్చు అన్నాడు మాధవరావు. ఆ తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు భయపడతాయా? ఆమె గారిని చూసి మనం బెదిరిపోవటం ఏమిటి? ఆవిడ లొంగకపోతే అంతకన్నా పెద్దవాళ్ళనే పట్టుకుందాం. నయాన చెప్తే లొంగకపోతే భయాన బుద్ధి చెప్పేద్దాం. ఆ పిల్లకాకి మనం ఉండేల దెబ్బ రుచి చూపిద్దాం దర్పంగా అన్నాడు సత్యనారాయణ. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. సత్యనారాయణ అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలి వారు చెప్తున్నది వింటుంటే అతనిలోని దర్పం కాస్త దిగిపోయి మనిషి అదోలా అయిపోయాడు. సరే, నే చూస్తాలే, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసి, మన లారీని పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారట. ఎంత బ్రతిమాలుకున్నా డబ్బు ఆశ చూపించినా వదిలిపట్టలేదట. వెంటనే ఇక్కడికి ఫోన్ చేయడానికి కూడా అవకాశం దొరకలేదంటున్నాడు ట్రక్కు డ్రైవరు సింహాచలం. ఇంతకీ సింహాచలం నమ్మకమైన వాడేనా? వాడే ఏదో కుంభకోణం చేయటం లేదు కదా? అనుమానం వెలిబుచ్చాడు మాధవరావు. అబ్బెబే, వాడలాంటి వాడు కాదు. 10 సంవత్సరాలకు పైగా మన దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఇలాంటి ట్రక్కులు లెక్కలేనన్ని చేరవేశాడు బయటికి. ఒకవేళ ఏదైనా దుర్బుద్ధి వాడికి కొత్తగా పుడితే ఇక్కడ వాడి పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉండరని వాడికి తెలుసు. అందుచేత వాడలాంటి పని చెయ్యడు. అసలు విషయం, వాడు మనకి విశ్వాసపాత్రుడు. అందుచేత మాధవరావు, నువ్వు వెంటనే టౌన్కు వెళ్ళి మన ట్రక్కుని మనిషిని విడిపించే ఏర్పాట్లు చూడు ఆదేశించాడు సత్యనారాయణ. ఇలాంటి అవరోధాలకి అడ్డుకట్టలు వేయటం అతనికి చాలా రోజులుగా అలవాటుంది. అందుకే మరీ బెదిరిపోలేదు. మాధవరావు ఏదో అనబోతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. సత్యనారాయణ రిసీవ్ చేసుకొని అన్నాడు. ఒక్క క్షణం అని చెప్పి, నీకయ్యా ఫోన్, మాట్లాడంటూ సదానందం చేతికిచ్చాడు. సదానందం భార్య అనసూయ ఫోన్ చేసింది. ఆమె చెప్పింది వింటుంటే సదానందం ముఖం పాలిపోయి చెమటలు పట్టేసింది. నోట మాట పెగలినట్లయింది కాసేపు. తర్వాత ఎలాగో నేను కనుక్కుంటాలే అని ఫోన్ పెట్టేసి, ఎవరో కక్షగట్టి మన మీద పగ తీర్చుకుంటున్నట్లుంది అన్నాడు ఉసూరుమంటూ. అదేదో సరిగ్గా చెప్పవయ్యా, ఏమిటా నసుగుడు? కసురుకున్నాడు సత్యనారాయణ. అతనికి బెదురులో నుండి కోపం పుట్టుకొస్తోంది. నిన్న రాత్రి పోలీసులు మన పిల్లల గదిని రైడ్ చేసి చేతికందిన మాదక ద్రవ్యాలతో పాటు మన వాళ్లను కూడా తీసుకుపోయారట. హారి భగవంతుడా, ఉప్పెనలా వచ్చి పడుతున్నా ఏమిటి సమస్యలన్నీ? పిల్లలు ఏ వారానికో ఒకసారి ఇంటికొస్తారు. మరి అక్కడ బాగానే ఉన్నారనుకుంటాం. అవసరమైతే ఫోన్లు చేస్తుంటారు. పోనీ ఈ సంగతి వెంటనే ఫోన్ అయినా చేయలేదేమిటో ఉడుకుమొత్తనంగా అన్నాడు సత్యనారాయణ. పిల్లలు కదూ, అంతా కంగారు పడిపోయి ఉంటారు. ఇవాళ ఎలాగో వాళ్ళ ఫ్రెండ్ ఒకడికి చెప్పారట మనకి ఫోన్ చేయమని. వాడు ఇంతకుముందే చేశాడట మా ఇంటికి మెల్లిగా చెప్పాడు సదానందం. పదండి, తక్షణం టౌన్కి వెళ్దాం. భోజనం సంగతి అక్కడే చూసుకోవచ్చని లేచాడు సత్యనారాయణ. సరిగ్గా అప్పుడే బంగళా ముందు జీప్ ఆగింది. అందులోంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన బలగంతో దిగి లోపలికి వచ్చి, సత్యనారాయణ, సదానందం, మాధవరావు గార్ల పేర అరెస్టు వారెంట్లు తీసుకొచ్చాను అన్నాడు. అది వింటున్న ఆ ముగ్గురు కొయ్యబారిపోయారు. కలలో కూడా ఊహించినది అనుభవంలోకి వచ్చినట్లయింది వారికి. ఎన్ని గుండెలరా నీకు ఇలా మాట్లాడడానికి? మేమెవరమో తెలుసా? గొంతు పెగిల్చుకొని గర్జించాడు సత్యనారాయణ. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మళ్ళీ అదో అపరాధం అవుతుంది. దయచేసి నా వెంట రండి మర్యాదగా చెప్పాడు ఆ ఎస్ఐ. ఉండండి, ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేసి. సత్యనారాయణ మాట పూర్తి కాకుండానే ఆ ఎస్ఐ అందుకున్నాడు. లాభం లేదండి, మీకు సమాధానం చెప్పటానికి అక్కడెవ్వరూ ఉండరిప్పుడు. మా వాళ్ళు మీ ఫ్యాక్టరీ, ఆఫీస్, గోడౌన్ అన్నీ రైడ్ చేసి చేతికందిన పేపర్లు, ఫైళ్ళు అన్నీ తీసుకుని ఫ్యాక్టరీ అవి సీల్ చేయటానికి వెళ్ళారు. ఈ పాటికి ఆ పని అయిపోయి ఉంటుంది అన్నాడు. సత్యనారాయణ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్లయింది. ఎల్లవేళలా అహంకారంతో, దర్పంతో నిటారుగా నిలబడే మనిషి అవమానంతో, క్రోధంతో కృంగిపోయాడు. సాయంకాలం 5 గంటలకి ఆ 4 ఇళ్ల వాళ్ళు రామూర్తి ఇంట్లో సమావేశమయ్యారు. అందరి ముఖాలలోనూ తృప్తి, ఆనందం, ఆత్మవిశ్వాసం పోటీ పడుతూ చిందులేస్తున్నాయి. కొన్ని రోజుల పాటు మీ చదువులకి కూడా అలక్ష్యం చేసి
ఈ కార్యసాధన కోసం మీ సమయమంతా వినియోగించారు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు అంది రమ దివాకర్ వాళ్ళను ఉద్దేశించి. బాగుందొదిన, నీ ఒక్కదాని లాభం కోసం మేమంతా శ్రమపడిపోయినట్లు మాట్లాడుతున్నావేమిటి? మా అన్నయ్యని అంత దారుణంగా అన్యాయం చేసిన వారి మీద కక్ష సాధించవద్దా అన్నాడు సురేష్. అంతేకాదు, ఒక విధంగా ఇది లోక కళ్యాణం కోసం చేశామనుకోవాలి. అలాంటి దుర్మార్గుల ఆటలు కట్టించకపోతే వారు లోకాన్నే కబళించేస్తారు అన్నాడు దివాకర్. డిపార్ట్మెంట్లో నువ్వుండి అహర్నిశములు మాకు అండగా నిలబడ్డావు గనక మా పని ఇంత తేలికైందక్కా, లేకపోతే ఆ దుర్మార్గులు మమ్మల్ని అందరినీ ఒక పట్టు పట్టేవారు అన్నాడు చైతన్య. అవునొదిన, ఇందులో మా ప్రయోజకత్వం కన్నా నీ సలహాలు ఉపాయాలే ఎక్కువ సాయం చేశాయి అన్నాడు మహేష్. మీ అందరి సహకారంతో రమ ప్రతిజ్ఞ నెరవేరింది. ఆ కలియుగ దానవుల కోరలు పెకిలించబడ్డాయి అన్నాడు రామ్మూర్తి ఆప్యాయంగా మనవరాల్ని చూసుకుంటూ. ఇంత సంతోష సమయంలో ఈ ముసలి అమ్మమ్మ కోరిక ఒకటి తీరుస్తావా ఆశగా చూస్తూ అడిగింది సీతమ్మ. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పటం తప్ప మరేదైనా అడుగు, తప్పకుండా తీరుస్తాను అంది రమ. ఆమె గొంతు దృఢంగా ఉంది. ఆ మాటతో అక్కడున్న అందరి ముఖాలు వెలవెలపోయాయి. ఎందుకంత దిగాలు పడిపోయారు? నేనన్న దాంట్లో తప్పేముంది? అన్యాయాలకి బలైపోతున్న కష్టజీవుల కోసం, అక్రమాలకి గురవుతున్న అభాగ్యుల కోసం శక్తివంచన లేకుండా పోరాడు అని ఒకనాడు కటకటాల వెనక నిలబడి రమేష్ నాకిచ్చిన ఆజ్ఞ, నాకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తూ ఉండటమే నా లక్ష్యం. ఆ లక్ష్య సాధనకి నీ వివాహం ఎలాంటి ఆటంకం కాదమ్మా, యశోద నచ్చజెప్పబోయింది. నీకు తెలీదత్తయ్యా, పెళ్ళి, సంసారం, పిల్లలు అంటూ ఏర్పడితే నాలో స్వార్థం తలెత్తుతుంది. కుటుంబ అవసరాలు, బాధ్యతలు పెరుగుతాయి. ఆ స్థితిలో నేను ఇంత నిర్మోహమాటంగా, నిజాయితీగా పనిచేయలేకపోవచ్చు. ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో ఒక ప్రలోభానికి లొంగిపోవచ్చు. పెళ్లి చేసుకున్న వారంతా అలాగే తయారవుతున్నారా అని నువ్వు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. కానీ నా విషయం, నా మార్గం నేను నిర్ణయం చేసుకున్నాను గంభీరంగా చెప్పేసింది రమ. నిరంజనం ఏదో అనబోయాడు. ఇంతలో రమ గొంతు అతి మృదువుగా ఒక దివ్యవాణిలా పలకటం మొదలుపెట్టింది. రమేష్ని బ్రతికించి తిరిగి ప్రాణాలతో తెచ్చుకోవటం నాకు సాధ్యం కాదు. కానీ అతని తలపులతో ఈ జీవితమంతా గడిపేయగలననే నమ్మకం నాకుంది. రమేష్ జ్ఞాపకాల మీద మరొకరి నీడ పడటం కూడా నేను భరించలేను. వింటున్న వారంతా విభ్రాంతిగా ఆమె వంక చూడటం తప్ప ఒక్కరూ పెదవి విప్పి మాట్లాడలేకపోయారు. అంతలోనే స్నేహలతాదేవి, ఊర్మిళ వచ్చారు. అవాళ సాయంకాలం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని చెప్పటానికి. వాళ్ళింకా కుర్చీలలో కూర్చోకుండానే సురేష్ వాళ్ళంతా ఒకరిని మించిన ఉత్సాహంతో మరొకరు వాళ్ళ అడ్వెంచర్సు, సస్పెన్సు అన్నీ సక్సెస్ చెప్పేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది రమాదేవి అంది స్నేహలతాదేవి రమని అక్కును చేర్చుకుని. ఇక ముందు కూడా ఎప్పుడైనా ఇలాంటి సహాయం కావాల్సి వస్తే నేను మీ దగ్గరికే వస్తాను అంది రమ మురిపెంగా. తప్పకుండా రండి, మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో ఏదైనా పని పడితే మీ దగ్గరికి వస్తాను అంది స్నేహలతాదేవి. అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అంతా రామ్మూర్తి ఇంటిలో సమావేశమై రమ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటి తరువాత రమ కాకి యూనిఫామ్లో జీప్ దిగి లోపలికొచ్చింది. అంత ఆత్రంగా ఆమెని చుట్టుముట్టారు. రమకి అంతకన్నా ఆత్రంగా ఉంది. అందుకే అలా నిలబడే మొదలుపెట్టింది. ఆ దుష్టులందరికీ చేసిన ఘాతకాలకు శిక్ష పడింది. ఆ కేసులో ఇవాళ తీర్పిచ్చారు. వాళ్ళందరికీ 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించబడింది అని రమ చెప్తుంటేనే అందరి ముఖాలు విచ్చుకున్నాయి. పిల్లలైతే ఆనందంతో చప్పట్లు చెరిచారు. సదానందం, మాధవరావులు రమేష్ విషయంలో ప్రత్యేకం ఏమీ చేయకపోయినా మిగిలిన అన్ని విషయాలలో సత్యనారాయణకి మద్దతుగా ఉండటం వల్ల వాళ్ళు శిక్ష అనుభవించవలసి వచ్చింది అన్నాడు రామ్మూర్తి. దుష్టుడు, దుర్మార్గుడు అయిన వాడికి ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే. అలాంటి వాడు మనకి ప్రత్యేకం హాని చేశాడా లేదా అని ఆలోచించకూడదు అన్నాడు సుందర్రావు. ఆ 5 ఇళ్ళు, ఆఫీసులు రైడ్ చేశాం కదూ, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అక్రమంగా, అన్యాయంగా ఆర్జించిన దాంతోపాటు కొంత కష్టార్జితం కూడా ఊడ్చిపెట్టుకుపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ బకాయి కింద చెప్పింది రమ. అవును మరి, ట్యాక్సులు కట్టకుండా సంవత్సరాల తరబడి ఎగవేస్తుంటే ఇలాగే ఎప్పుడో అప్పుడు దొరికిపోయినప్పుడు అదంతా వడ్డీతో సహా కట్టాలి మరి అన్నాడు భాస్కర్రావు. మరి బాంబుల మాట ఏమిటి? ఇంకా వివరాలు చెప్పమన్నట్లు అడిగింది భారతి. అవి బయటపడ్డాయిగా. రమేష్ అనుమానం నిజమే అయింది. రమేష్కి ఈ విషయంలో తన మీద అనుమానం వచ్చిందన్న విషయం బహుశా సత్యనారాయణ గ్రహించి ఉండొచ్చు.
అందుకే తన రహస్యాలన్నీ తెలుసుకున్న వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదనుకున్నాడు అని చెప్తుంటేనే రమ గొంతు బరువుగా పలికింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్క క్షణం అక్కడున్న అందరినీ కూడా ఒకలాంటి మూగతనం ఆవరించింది. సత్యనారాయణ వాళ్ళంతా అనేకమైన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో చేతులు పెట్టారు. అందుకే వాళ్ల మీద చాలా నేరాలు మోపబడి అవన్నీ రుజువై అందరికీ పెద్ద శిక్షే పడింది అన్నాడు సుందరం ముందుగా తేరుకని. ఆ ఎస్ఐ పద్మనాభానికి, డాక్టర్ లక్ష్మీపతికి ఉద్యోగాలు ఊడిపోయినట్టే కదూ అంది భారతి. అందులో సందేహమేముంది అన్నాడు భాస్కర్రావు. మన చేతిలో ప్రతిభ, పలుకుబడి ఉన్నప్పుడు ఇతరులకి మన చేతనైనంత మంచి చేయగలగాలి, లేకపోతే చెడు మాత్రం చేయకూడదు అన్నారు. అంతా తృప్తిగా నవ్వుకున్నారు. సమాప్తం. ప్రతిజ్ఞ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.